రాక్షసులు ఎక్కడున్నారు? భారత ముస్లింలు పవిత్రమైన దేశంగా భావించే పాకిస్తాన్లోనే ఉన్నారు. వారి రాక్షస సత్వానికి అడ్డు అదుపు లేకుండా పోయింది. దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన వీర జవాన్లను అత్యంత హీనంగా జమకడుతుంటే దేశాన్ని వంచించి పొరుగువాడి ఇంటిని కొల్లబొడుస్తున్న టెర్రరిస్టులే అక్కడ అరుదైన మర్యాదలు అందుకుంటున్నారు. దేశమాత పాదాల ముందు ప్రాణాలు అర్పించిన వారు అవమానాలకు గురవుతుంటే టెర్రరిస్టులు మాత్రం అధికార మర్యాదలు అందుకుంటూ తమ అజెండా ఎంత బలమైందో చెప్పుకుంటున్నారు. ఏతావాత పాకిస్తాన్లో సైనికులుగా ఉండడం కంటే టెర్రరిస్టులుగా మారి కుక్క చావు చచ్చినప్పటికీ ఆ తర్వాత అందే రాచ మర్యాదల కోసం టెర్రరిస్టులుగా మారడమే కరెక్ట్ అనుకుంటున్నారట. ఇంతకు మించి రాక్షసత్వం ప్రపంచంలో ఎక్కడైనా ఉంటుందా? ఒక పాకిస్తాన్లో తప్ప. ఆ వివరాలేంటో చూడండి. రాక్షసులు అంటే ఎత్తైన భయంకరమైన ఆకారాలు, కోరల పళ్ళు, చూడగానే భీతి కొలిపే రూపాలే ఉండనక్కర్లేదు. శరీరంలోని తెల్ల రక్త కణాల్ని చంపే ఉపాయం ఆలోచిస్తే ఆటోమేటిక్గా ఆ మనిషిని నూటొక్క రోగాలు ఆక్రమించి కదలకుండా చేసి చంపేస్తాయి. అచ్చంగా ఇదే సూత్రాన్ని ఫాలో అవుతున్నారు పాకిస్తాన్ పాలకులు, అక్కడి సైనికులు. పాకిస్తాన్ ఒక దేశంగా తన సైనికుల పట్ల చూపే అవమానకరమైన వైఖరి, అదే సమయంలో ఉగ్రవాదులకు అందించే విపరీతమైన గౌరవంతో ప్రపంచవ్యాప్తంగా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. ఇటీవలి ఘటనలు ఆ దేశంలో పాలనాపరమైనవే కాక మానసిక వైఫల్యాలను కూడా బహిర్గతం చేస్తున్నాయి. దేశం కోసం లేదా ప్రభుత్వ ఆదేశాల మేరకు యుద్ధ భూమిలో చనిపోయిన సైనికుల్ని అమరవీరులుగా భావించాలి. ఇదే సంప్రదాయపూర్వకమైన గౌరవాన్ని దాదాపు అన్ని దేశాల్లోనూ అమలు చేస్తారు. ప్రభుత్వ లాంఛనాలతో వారికి అంత్యక్రియలు చేస్తారు. గాల్లోకి కాల్పులు జరిపి ఆఖరిసారిగా అధికారిక గౌరవాన్ని ప్రకటిస్తారు. కానీ పహల్గాం ఘటనపై జరిగిన ప్రతి దాడిలో చనిపోయిన సైనికుల శవాలను అనాథల శవాల కంటే హీనంగా చాపల్లో చుట్టి గాడిదలపై తీసుకెళ్లి గొంతల్లోకి విసిరేస్తున్నారు. సైనికుల శవాలకు అంతిమ సంస్కారం గాడిద వాహనాల ద్వారా జరుగుతుండగా అదే సమయంలో చనిపోయిన ఉగ్రవాద నాయకులకు మాత్రం ప్రభుత్వ లాంఛనాలతో సకల మర్యాదలతో జరుగుతున్నాయి. టెర్రరిస్టుల శవాలకు అంతిమ నివాళులు అర్పించేందుకు సైన్యాధికారులు, రాజకీయ నాయకులు పోటీ పడుతున్నారంటే అతిశక్తి కాదు. అంటే పాక్ ఆ దేశ రక్షణ కంటే పక్కవాణ్ణి నాశనం చేసే శక్తులని ఆరాధిస్తోంది. సైన్యం కంటే సైన్యం నుంచి రిటైర్ అయి అడ్డదారుల్లో ఐఎస్ఏలో సేవలందిస్తున్న రాక్షసుల్ని పాకిస్తాన్ ఆరాధిస్తోంది. ఆ దేశ ప్రభుత్వం ఉగ్రవాదానికి ఎంతో ప్రాధాన్యమిస్తుందో ఇంతకన్నా అద్భుతమైన రుజువు ఉండదేమో అంటున్నారు. وَلَنَبْلُوَنَّكُمْ بِشَيْءٍ مِّنَ الْخَوْفِ وَالْجُوعِ وَنَقْصٍ مِّنَ الْأَمْوَالِ. ఆపరేషన్ సింధూర్ దాడులు పాకిస్తాన్లోని ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకున్నాయి. ఈ దాడుల్లో 100 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. అందులో లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ వంటి సంస్థలకు చెందిన కీలక నాయకులు ఉన్నారు. ఈ దాడుల్లో చనిపోయిన ఉగ్రవాదుల్లో మదస్కర్ ఖుదాయిన్ ఖాస్, హఫీజ్ మహమ్మద్ జమీల్ వంటి కీలక వ్యక్తుల అంత్యక్రియలకు పాకిస్తాన్ సైనికాధికారులు, పంజాబ్ ప్రాంత ముఖ్యమంత్రి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఆ అంత్యక్రియలు చూస్తే పాకిస్తాన్ సైన్యానికి ఉగ్రవాద సంస్థలకు మధ్య ఉన్న సన్నిహిత సంబంధాల గాఢత ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు అంటున్నారు చూసేవారు. ఇక ఈ దాడులో మరణించిన సైనికుల సంఖ్యను ఆ దేశం 11గా ప్రకటించుకుంది. మరో 78 మంది గాయపడ్డారని తెలిపింది. అయితే అనేక మార్గాల గుండా సోషల్ మీడియాలో వెల్లువెత్తిన సమాచారం ప్రకారం చనిపోయిన సైనికుల శవాలను తీసుకెళ్లడానికైనా పాకిస్తాన్ సైన్యం నిరాకరించిందని, వాటిని అక్కడే వదిలేసి వెళ్లిపోయిందని తెలుస్తోంది. అందుకే అలాంటి శవాలను చాపల్లో చుట్టి గాడిదలపై తీసుకువెళ్లి గొంతల్లో పాతిపెట్టినట్లు నివేదికలు సూచిస్తున్నాయి. ఇది సైనికుల పట్ల పాకిస్తాన్ ప్రభుత్వం చూపిస్తున్న అగౌరవాన్ని స్పష్టం చేస్తుండడం విశేషం. పాకిస్తాన్లో ఉగ్రవాదులకు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించడం ఓ సాధారణ ఆచారంగా మారింది. ఉదాహరణకు ఆపరేషన్ సింధూర్ దాడుల్లో హతమైన లష్కరే తోయిబా ఉగ్రవాది మదస్కర్ ఖుదాయిన్ ఖాస్ అంత్యక్రియలకు పాకిస్తాన్ సైనికాధికారులు హాజరై గౌరవ సూచకంగా నివాళులర్పించారు. పరస్పరం విభిన్నంగా కనిపిస్తున్న ఈ అంశాలను పాకిస్తాన్కు పట్టిన దుర్గతిగా లేదా కామెడీగా చూడ్డానికి వీల్లేదు అంటున్నారు అంతర్జాతీయ పరిశీలకులు. అన్ని దేశాల అధిపతులు కూడా ఈ విషయంపై తీవ్రంగా స్పందించాల్సిన అవసరం ఉందంటున్నారు. రెండు దేశాల మధ్య తలెత్తిన సమస్యలను లేదా యుద్ధ ఖైదీల విడుదల అంశాలను లేవనెత్తుతున్న జెనీవా చార్టర్ కానీ, పాక్లో కనిపిస్తున్న అమానవీయ దృశ్యాలను పరిగణనలోకి తీసుకుని పలు దేశాలతో ఈ విషయం డిస్కస్ చేయాలంటున్నారు. ఇది ఇలాగే కొనసాగితే పాక్లో సామాన్య ప్రజలు కూడా టెర్రరిస్టు
పాపిస్టులనే ఫాలో అవుతారనే ఆందోళనలు వెలువెత్తుతున్నాయి. నిజానికి ఇప్పటికే పరిస్థితి దాటిపోయినప్పటికీ కనీసం ముందు తరాలకైనా అలాంటి ఆలోచన కలగకుండా చూడాల్సిన అవసరం ఉందంటున్నారు. మరి ఇప్పుడు పాకిస్తాన్లో ఉన్న పాలకులకు అలాంటి ఆలోచనలు లేకపోయినా ప్రత్యామ్నాయంగా ఏర్పాటు కాబోయే ప్రభుత్వమైనా అలాంటి ఆలోచన చేస్తుందా చూడాల్సి ఉంది.